హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్యూటర్ వచ్చేసి TCL 65 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పవర్ ఆన్ అవ్వట్లేదని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. ఈ కాల్ వచ్చేసి మెదక్ నుంచి డైరెక్ట్ కస్టమర్ అయితే మన సర్వీస్ స్టేషన్కి వెహికల్ బుక్ చేసుకొని సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మీకు రిమోట్తో కానీ మాన్యువల్గా మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వైట్ లైట్ ఇండికేషన్ అయితే మీరు చూడొచ్చు. స్టాండ్ బై అనేది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కండిషన్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ మోడల్లో వచ్చేసి ఇంటర్నల్ మదర్ బోర్డ్ కానీ లేదంటే పవర్ బోర్డ్ కానీ ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మాక్సిమం వచ్చేసి పవర్ బోర్డ్లో ఇష్యూ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది చాలా రేర్ కండిషన్లో అయితే ఇంటర్నల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెసర్ అనేది ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను, ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఏ కాంపోనెంట్స్ అయితే మనం రీప్లేస్ చేసాం, ఎవ్రీథింగ్ మనం ఎలా ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. సో దీంట్లో వచ్చేసి పవర్ బోర్డ్ అయితే మనం చెక్ చేస్తున్నాం. మదర్ బోర్డ్ అనేది చాలా రేర్ కండిషన్ అనేది చెప్పాను కదా, దీంట్లో అయితే మనం ఆల్రెడీ చెక్ చేసాం. సో ఎలాంటి సిమ్టమ్ అయితే మనకు కనిపించలేదు, అంటే ఇంటర్నల్ షార్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనకి ప్రాపర్గా అయితే ఉంది. సో ఇంటర్నల్ పవర్ బోర్డ్లో అయితే మనకి ఒక కాంపోనెంట్ అనేది షార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పవర్ బోర్డ్ అనేది రిమూవ్ చేసుకుని దాన్ని రిపేర్కి అయితే మనం అటెంప్ట్ చేస్తున్నాం. సో దాంట్లో ఏ కాంపోనెంట్స్ మనం రీప్లేస్ చేస్తున్నాం, ఎలా రిపేర్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే మీరు చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, BPL, సోనీ, శాంసంగ్, ఏసర్, OnePlus ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంటర్నల్ మీరు ఇక్కడ పార్ట్స్ అయితే మీరు చూడొచ్చు. పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డ్ అండ్ ప్లస్ టీకాన్ బోర్డ్. ఇది వచ్చేసి TCL. దీనిలో యూజ్ చేసే ప్యానల్ అనేది ఇనోలెక్స్ ప్యానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పవర్ బోర్డ్లో మనం కాంపోనెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి అవుట్ సెక్షన్లో DC వోల్టేజ్, అవుట్ సెక్షన్లో మెయిన్ ఫిల్టర్స్ అనమాట. దీని వోల్టేజ్ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి 1000 UF 16 volts. సో అవి ఫిల్టర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ అయిన ఫిల్టర్స్ అయితే మనం రిమూవ్ చేసి పక్కకు పెట్టేసాం. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న ఫిల్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొత్తవి అయితే మనం రీప్లేస్ చేసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనం రీప్లేస్ చేసిన ఫిల్టర్స్ 3 ఫిల్టర్స్ అయితే మీరు చూడొచ్చు. యాస్టేజ్ మళ్ళీ న్యూ ఫిల్టర్స్ కూడా మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే మనం రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మార్క్ చేసిన ప్లేస్లో మనం వాటిని రీప్లేస్ చేసుకొని అయితే చూద్దాం ఎలా వస్తుంది అనేది. ప్రజెంట్ అయితే మనము న్యూ వన్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది. రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి ఫిక్స్ చేసుకొని టోటల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మదర్ బోర్డ్ అనేది పవర్ బోర్డ్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రాపర్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, ఆన్ అవుతుందా లేదా, ఎలాంటి కండిషన్ ఉందనేది మీకు వీడియోలో అయితే క్లియర్గా చూడొచ్చు. పవర్ బోర్డ్ అనేది రిపేర్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే AC వోల్టేజ్, DC వోల్టేజ్ అనేది చాలా హెవీ వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది. షాక్ చాలా హెవీగా అయితే ఉంటుంది. సో ప్లీజ్ కేర్ఫుల్. వీడియో చూసి రిపేర్ ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి ప్రయోగాలు అయితే మాత్రం చేయకండి. చాలా హెవీ వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇలా రిపేర్ చేసి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనం రిపేర్ అయితే కంప్లీట్ చేసాం. ఒకసారి మీకు ఇక్కడ TCL లోగో అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే రిపేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఆన్ కండిషన్ అయితే ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఈ వీడియో అనేది ఓన్లీ ఒక నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. వీడియో చూసి ఇలా రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ప్రయోగాలు అయితే చేయకండి. మీ గ్యాడ్జెట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీకు చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయండి. ఏమైనా టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు TCL లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. సో కస్టమర్ అయితే అరౌండ్ ఒక 2-3 అవర్స్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చిన తర్వాత అరౌండ్ ఒక 1-2 అవర్స్ మనం టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి అయితే రావడం జరిగింది, మెదక్ నుంచి. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే అక్కడ లోకల్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఈ టీవీ అనేది వేస్ట్ సార్, రిపేర్ అనేది అవ్వదు, సో వేరే న్యూ టీవీ తీసుకొని బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి కస్టమర్కి అయితే సజెస్ట్ చేయడం జరిగిందంట. సో మన వీడియో చూసిన తర్వాత కస్టమర్కి అయితే ఒక నమ్మకంతో మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ హౌస్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ అయితే చూడొచ్చు. కస్టమర్ అయితే చాలా వెరీ హ్యాపీ. కస్టమర్కి చాలా బెస్ట్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసాం. కస్టమర్ అయితే చాలా వెరీ హ్యాపీ. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై.